హాయ్ ఫ్రెండ్స్, శ్రావణ మాసం కొనసాగుతుంది. పూజలు, వ్రతాలు, నోములు ఈ నెలలోనే ఎక్కువగా ఉంటాయి. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే వ్రతాల్లో వరలక్ష్మి వ్రతం ఒకటని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం ఆగస్టు 21 శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం వచ్చింది. అమ్మవారిని వివిధ రకాలు అలంకరించి కలశ స్థాపన చేసి పూజలు నిర్వహిస్తారు. మరి ఆ రోజు కొన్ని పనులు అస్సలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. వరలక్ష్మి వ్రతం రోజు ఏ పనులు చేయకూడదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మరి స్కాంద పురాణం ప్రకారం శ్రావణ మాసం చాలా పవిత్రమైంది. ఇక శుక్రవారాలు, మంగళవారాలు, సోమవారాలకు చాలా విశిష్టం ఉంది. ఇక వరలక్ష్మి వ్రతం రోజు కొన్ని పనులు అస్సలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రత ఉంటే చాలు. వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి అష్టైశ్వర్యాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం, మంగళవారం ఎంతో ప్రత్యేకమైన రోజులని భావిస్తారు. ముఖ్యంగా ఈ 2 రోజులు మహిళలు పెద్ద ఎత్తున మంగళగౌరి వ్రతాన్ని, వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు. ఈ క్రమంలోనే శ్రావణ మాసం 2వ శుక్రవారం మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు. నిజానికి పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవాలి. ఈరోజు అందరూ చాలామంది పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారంలోనే చాలామంది ఈ వ్రతాన్ని ఈరోజు జరుపుకుంటున్నారు. అయితే ఇందులో చేయకుండా పనులు ఏంటున్నాయి. వరలక్ష్మి వ్రతం రోజున వెల్లి, ఉల్లిల్లి, మాంసాహారం, మద్యం వంటివి తీసుకోకూడదు. అలాగే బ్రహ్మచర్యం పాటించాలి. ఇంకా పూజ చేసే సమయంలో నిద్రమత్తుగా, బద్ధకంగా, ఆవలింపులతో ఉండకూడదు. వరలక్ష్మి వ్రతం రోజున చెత్తను బయట అస్సలు పడేయకూడదంట. అలా చేస్తే సంపదను బయటికి పంపించేసినట్లు అవుతుంది. ఇక వ్రతం రోజున చీపురుతో ఇల్లు అనేది ఓడ్చడం కూడా, అలాగే బట్టలు ఉతకడం కూడా చేయకూడదు. ఇతరులతో గొడవ పడటం, కఠినంగా మాట్లాడటం, చిరాగ్గా మాట్లాడటం చేయకూడదు. వీలైనంత వరకు ప్రశాంతమైన మనసుతో ఉండాలి. ఈ వ్రతం రోజున ధనాన్ని అప్పుగా ఇవ్వడం లేదా తీసుకోవడం కూడా అసలు చేయకూడదు. వెంట్రుకలు కత్తిరించడం, గోర్లు కత్తిరించడం చేయకూడదు. వీటిని అపశకునంగా భావిస్తారు. పూజ కోసం తులసి దళాలను అస్సలు తెంపకూడదు. వరలక్ష్మి వ్రతాన్ని చేసేటప్పుడు లేదా వినేటప్పుడు మన మనసు మొత్తం అమ్మవారిపై ఉంచాలి. వ్రతం ఆచరించిన వారు ఆ రోజు బ్రహ్మచర్యం పాటించాలి. వరలక్ష్మి వ్రతం రోజు జుట్టు విరబోసుకొని ఉండకూడదు. అలాగే ఇంట్లో దుర్గంధం లేకుండా, సాంబ్రాణి లేక అగరవత్తుల పొగ వేసి శుద్ధి చేసుకోవాలి. ఇక అపరిశుభ్రమైనవి ఫ్యాషన్ డ్రెస్సులు అస్సలు వేసుకోకూడదు. ఆ రోజు గృహిణులు అయితే తప్పక చీర కట్టుకోవాలి. పెళ్లి కాని ఆడపిల్లలైతే సాంప్రదాయ బట్టలు వేసుకోవాలి. చాలామంది చెప్పులు పక్కకు విడవకుండా గుమ్మానికి ఎదురుగా విడిచిపెడతారు. ఇది చాలా పెద్ద దోషమని వేద పండితులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి రావాలనుకున్న వరలక్ష్మీదేవి అటు నుంచి వెనక్కి వెళ్ళిపోతుందట. కాబట్టి ఇలాంటి పొరపాట్లు, తప్పులు ఎవరు ఏం చేయకుండా చక్కగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకున్నారని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.